హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే నిన్నటి నుంచి మ్యారేజ్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ప్రీవియస్ వీడియో అయితే నేను ఒకటి షేర్ చేశాను. ఏంటంటే బంజారా స్టైల్లో పెళ్లి కూతుర్ని తయారు చేసే ముందు ఎలాంటి సిస్టమ్ ఉంటుంది, ఏం చేస్తారన్నది ఆ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో మాత్రము హల్దీ ఫంక్షన్ అన్నమాట. యాక్చువల్గా బంజారాస్లో హల్దీ ఫంక్షన్ ఈ విధంగా చేయరు. సో నా మ్యారేజ్లో అయితే వేరే విధంగా చేశారు. బట్ మా సిస్టర్ది మాత్రం ఇలా ట్రెండ్ మారింది కాబట్టి సో ఇలా చేశారు. ప్లస్ ఆ విధంగా కూడా చేశారు, అంటే గోర్లు తీయడము ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా చేశారు. బట్ హల్దీ ఫంక్షన్ని హైలైట్గా చేశారన్నమాట. సో కొన్ని 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 వీడియోస్ అయితే షార్ట్స్లో నేను మీకైతే షేర్ చేశాను. సో ఫుల్గా అయితే వీడియో లెంత్ అవుతుందని కొన్ని క్లిప్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే చూస్తూ ఉంటారు. బట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి. సో ఇది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో నేను మణికూడు తీసుకున్నాను. మనకు అప్పుడు స్టార్టింగ్లోనే కరోనా టైం అన్నమాట. అప్పుడు 13K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ నా ఛానల్ని అయితే నేను కోల్పోవడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ నేనైతే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ మంచిగా రీచ్ అయ్యేలాగా లైక్స్ ఇవ్వండి అని నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియో విషయానికైతే వచ్చేద్దాము. వీడియో అయితే అలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మా పిన్ని, మా బాబాయ్, వాళ్ళ పాపే అన్నమాట. వాళ్ళతో అయితే ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఫైనల్గా అయితే పెళ్లి కూతుర్ని చేసే ముందు బ్యాంగిల్స్, నేను చెప్పా కదా హల్దీ ఫంక్షన్ అయిన తర్వాతే బ్యాంగిల్స్ వేపిద్దాం అనుకుని బ్యాంగిల్స్ అయితే హల్దీకి ముందు వేయించలేదండి. ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అయిపోయింది కాబట్టి బ్యాంగిల్స్ అయితే వేయిస్తున్నాము తనకు. అండ్ ముత్తైదులు కొంతమందికి బ్యాంగిల్స్ కూడా ఇస్తున్నారండి. అండ్ దీని తర్వాత ఒక చిన్న ఘట్టం అయితే ఉంటుంది. అది చాలా అంటే చాలా బంజారాస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సన్నివేశము. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రమే అలా జరుపుకుంటారు, కొన్ని ఏరియాస్లో అయితే జరుపుకోవట్లేదండి. అది ఏంటి అంటే పెళ్లి కూతురు కాళ్ళకి గజ్జెలు కడతారనమాట. గజ్జెలు కట్టినవి అవి కేవలం బ్రదర్స్, బాబాయ్ పిల్లలు కానీ, పెద్దనాన్న పిల్లలు కానీ, ఓన్ బ్రదర్స్, వీళ్ళు మాత్రమే అమ్మాయికి కాళ్ళు కట్టినటువంటి గజ్జెలను విప్పుతారు. సో అది కూడా మన వీడియోలో అయితే నేను షూట్ చేశాను, ఆ సన్నివేశం కూడా ఎలా సెలబ్రేట్ చేశారన్నది. సో దానికంటే ముందు తినకైతే నలుగైతే స్టార్ట్ చేశామండి. ఇది బిఫోర్ డే, నెక్స్ట్ డే 2 days కలిపి చేశానన్నమాట. 1 day వచ్చేసి అమ్మాయిని ఎలా రెడీ చేయాలి, అమ్మాయిని చేసే ముందు ఎలాంటి కార్యక్రమం చేయాలి అనేది బిఫోర్ డే, ముందు రోజు ఈవినింగ్ చేసామన్నమాట హల్దీ ఫంక్షన్ అవి. ఇది వచ్చేసి సెకండ్ డే వచ్చేసి మైలా తీయడం అని అంటారు కదా, గోర్లు కట్ చేయడము. సో ఇలాంటి ఇదేమో సెకండ్ డే వస్తుంది. సో ఇది వచ్చేసి సెకండ్ డే అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ డే ఆ కార్యక్రమం అయిపోయింది కదా, ఇది సెకండ్ డే వచ్చేసి ఇక నైట్ మ్యారేజే ఉంటుంది. ఈ చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేసేసుకున్న తర్వాత మ్యారేజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా, అమ్మాయిని దిష్టి తీయడము, మైల తీయడము ఇలాంటిది అయితే చేసాము. ఇది చేసిన తర్వాత ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, అంటే తాత వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్లకు మేకపోతును కోస్తారన్నమాట వాళ్ళ కోసమని. సో అలా మొక్కుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది. సో అందరూ ఎలా చేస్తారో మాకైతే ఐడియా లేదండి. మా కల్చర్లో అయితే ఖచ్చితంగా పెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంట్లో కానీ, అమ్మాయి వాళ్ళ ఇంట్లో కానీ స్వర్గస్థులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసము వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ కోసం మేకనైతే కట్ చేస్తారన్నమాట. సో ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. సో ఇక్కడైతే పెళ్లి కూతురును మేమైతే ఇలా చేస్తున్నాం అన్నమాట, దిష్టి చేయడము. నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి. సో మెయిన్ వీడియోగ్రాఫర్ తీసిన వీడియోలు కూడా నేను
మన ఛానల్ అయితే వాళ్ళు షేర్ చేశాక షేర్ చేస్తాను, ఇంకా మంచిగా ఉంటుంది. సో మన మొబైల్లో తీసాం కాబట్టి కొంచెం వీడియో కొంచెం ఇలా ఉంటుందన్నమాట. అది కూడా ఈ వీడియో తీయమని చెప్పడానికి మా పిల్లలకు మాట్లాడాలంటే తల ప్రాణం తోకకొస్తుందండి, అస్సలు వినరు. ఎందుకంటే పెళ్ళి హడావుడిలో అందరూ సరదాగా టైంపాస్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ చేయాలని. అయితే ఇంకో విషయం ఏంటంటే మా సార్ ఎక్కడ కనబడలేదు కదా, యాక్చువల్గా ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళారన్నమాట. సో అందుకోసమే తను ఎక్కడా కనబడలేదు, మేమే ఉన్నాము. ఇదంతా మా ఫ్యామిలీ అండి, చూసారా ఎంతమంది ఉన్నారు. సో మా తాతయ్యకు మొత్తం 10 మంది పిల్లలు అన్నమాట. అందులో ఒకరు ఎక్స్పైర్ అయిపోయారు. మొత్తం 9 మెంబర్స్. ఆ 9 మెంబర్స్లో 3 మెంబర్స్ ఏమో లేడీస్ అన్నమాట, మేనత్తలు. మిగతా ఎంతమంది ఉంటారబ్బా, 3 మెంబర్స్ పోతే 5, 6 మెంబర్స్ వచ్చేసి నాన్న వాళ్ళు, బ్రదర్స్ అన్నమాట. మా నాన్న తర్వాత అందరికంటే లాస్ట్, మా నాన్న తర్వాత ఇంకో బాబాయ్ ఉన్నారు, బాబాయ్ తర్వాత ఈ బాబాయ్ లాస్ట్ అన్నమాట. అందరికంటే లాస్ట్ బాబాయ్ వాళ్ళ పాప, తర్వాత ఇంకో బాబాయ్ వాళ్ళ పాప ఉంది. సో తనతో మా జనరేషన్ అయితే క్లోజ్ అన్నమాట, చెల్లెళ్ళ జనరేషన్ అయితే క్లోజు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వదిన, మా సిస్టర్సు, సో మా మేనత్త, సో వీళ్ళు ఉన్నాము. సో మేమైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను ఇంకేం చెప్పాలి, మాట్లాడాలంటే చాలా మాటలు ఉంటాయి, మాటలు తరిగిపోవు, కానీ కొన్ని మాట్లాడతా. వీడియో కూడా కొంచెం లెంతీగా అనిపిస్తుందేమో, బట్ మీకు చూపించాలి, ట్రెడిషనల్గా ఎలా జరుపుకున్నాం అన్నది చూపించాలని ఈ వీడియో మొత్తాన్ని షేర్ చేశాను మీతో. ప్రతి ఒక్క క్లిప్పు మ్యాక్సిమము 100%కి 90% వీడియోలు అయితే నేను షూట్ చేశానండి. సో ఈ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ మ్యారేజ్కి సంబంధించిన క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి అంతగా షూట్ చేయలేదు ఎందుకంటే నైట్ టైం కదా, అందుకోసమని ఆ క్లిప్స్ అయితే నేను అన్నీ షూట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా ఇంకో వీడియో అయితే వస్తుందండి. అదే గజ్జెలు కడతారు, అవి బ్రదర్స్ విప్పుతారని చెప్పా కదా, అది కూడా కొంచెం లెంతీ వీడియో అన్నమాట. అందుకోసమే మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూడాలంటే మరీ లెంతీగా పెడితే చూడలేరని ఉద్దేశంతో ఈ వీడియో అయితే యాక్చువల్గా అది కూడా షేర్ చేద్దామని ఎడిట్ చేశా, బట్ మీరు అంత లెంత్ చూడలేరు కాబట్టి నేనైతే ఇప్పటి వరకు ఈ వీడియోతో అయితే ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్ 3లో వస్తుంది. సో మీరైతే కంటిన్యూగా చూడండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.